భద్రత పెంచాలని జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పీక్కుతిన్న జగన్ అనుకో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పాపాలు చేసి పారిపోయిన వైకాపా నేతలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే పేర్ని నాని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రలో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ అని. పోలీసు అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్తూ ఉంటాడు. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్ లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి. ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవ్వగలిగినాయి, యాజ్ పర్ లా జరగగలిగినాయి చెప్పారు. ముఖ్యమంత్రి గారు అక్కడేమి డీవియేట్ చేయలే. కరెక్ట్ గా చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు. అది దాన్ని కట్ చేసి వేరే బిట్టు కలిపేసి ఏదో కలిపేసి చేతనైంది అదే కదా. ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్, అలీబాబా అరడజన దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరతారు. ఫేక్ కి ఏం జరిగిందో చూసాం. ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటేనే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు. రెడ్ బుక్ అవసరంలా. ఇదే పేరునాని హైదరాబాద్ వెళ్తే పరిమారు అక్కడ కర్రలిచ్చి కనకబడ్డారు. భయపడిపోయి కార్ల మీద పారిపోయి పొజగెత్తుకుంటూ వచ్చాడు. ఇవాళ అదే పరిస్థితి. ఎస్, మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతా ఉన్నాం ప్రజలు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తారు. వాళ్ళ పేరునాని గారికి చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఇంకెవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశాయంట, ప్రాణరక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు. నువ్వేమో బందర్లో ఉన్నానంటే నీకు గజగజ ఉనికిపోతా ఉన్నావు. నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. దానికి జరగాల్సినట్టు కార్యక్రమాలు జరుగుతాయి. నీ అక్రమాస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఒళ్ళు దగ్గరగానే పెట్టుకుని ప్రవర్తించకపోతే ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.